హాయ్ ఫ్రెండ్స్, సొరకాయ చేపలతో అంబల మీద చారు చేస్తున్నాను. చూద్దాం. ఇదండి సొరకాయ. ఇవి పై చర్మం అంతా తీసేసాను. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ చేపలు ఉన్నాయి, చూసేయండి. సొరకాయనైతే ఉప్పు పసుపు వేసి ముందుగా ఉడకబెట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము. ఇది పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాం. పులుసు కావాల్సింది తీసుకుందాం. చింతపండు కొద్దిగా సరిపోతుంది. ఇది అంబలు నానబెట్టుకుంటాం కదా పిండిని, ఆ నీళ్ళతోనే చింతపండు కూడా కలుపుకోవాలి. ఆ నీళ్ళతోనే అన్నీ వాడాలి. ఆ నీళ్ళతోనే చారు పెట్టుకోవాలి, అంబల మీద చారు. ఇందులో ఒక టమాటా, బాగా పండిన టమాటా వేసుకుందాం రుచి కోసం. దాంట్లోనే కలిపేసుకోవాలి, పిసుక్కోవాల్సిందే. పులుసు రెడీ అయిపోయింది. చేపల్లో పోసుకుందాము. కొద్దిగా ఉప్పు, పసుపు, కొంచెం కారం 2 స్పూన్లు వేసుకుందాము. పొయ్యి మీద పెట్టేసుకుందాం. పొయ్యి మీద పెట్టుకుందాం. కాగిన తర్వాత సొరకాయ వేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా సొరకాయ, ఇక్కడే ఉంది. కూర కాగుతూ ఉంది కదా, కరివేపాకు 2 రెబ్బలు నలిపి వేసుకుంటే బాగుంటుంది. దంచి పెట్టుకున్న వెల్లుల్లి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న సొరకాయ వేసుకుందాం. సొరకాయ వేసి 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దించేసుకునే ముందు పిండి కలిపి పోసుకోవాలి, పులుసు చిక్కపడడానికి. అంబలు వండుతాం కదా రాగి పిండి, ఈ పిండితోనే నీళ్ళు కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిపేసుకొని బాగా కలుపుకున్నాం కదా, దీన్ని పులుసులో పోసేసుకుందాం. నెమ్మదిగా కలుపుకోవాలి. పిండి కూడా ఉండలు కట్టకూడదు. రెండు నిమిషాల తర్వాత ఆపేసుకుందాం. కూర రెడీ అయిపోయింది. గిన్నెలో తీసుకున్నాను. అంబలి రెడీగా ఉంది. పులుసు పోసుకొని తినేయడమే. వేడి వేడిగా ఉంది చూడండి. ఊతు లాస్ట్లో అదే ఊత దిలుగులే. ఇదే బంగారం. సరే చాలా